సెప్టెంబర్ మొదటి వారం కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి క్వశ్చన్. భారతదేశం వ్యవసాయ ఆహార ఎగుమతులను పెంచడానికి భారతీ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆప్షన్ బి వ్యవసాయం మరియు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికారిక సంస్థ. వివరణ: భారతి అంటే భారతి యొక్క వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, స్థితిస్థాపకత, పురోగతి మరియు ఎగుమతి సామర్థ్యం కోసం ఇంక్యుబేషన్. ఇది 100 వ్యవసాయ ఆహార మరియు వ్యవసాయ సాంకేతిక స్టార్టప్లను శక్తివంతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యువ వ్యవస్థాపకులకు కొత్త ఎగుమతి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి షెడ్యూల్ ఉత్పత్తుల కోసం 50 బిలియన్ల వ్యవసాయ ఆహార ఎగుమతులను సాధించాలనే దార్శనికతకు ఈ ఇనిషియేటివ్ మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ వర్చువల్గా జేఎన్ పోర్ట్ పిఎస్ఏ ముంబై టెర్మినల్ 2వ దశను ప్రారంభించారు. ఈ టెర్మినల్ ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ బి ఇది 100% పునరుత్పాదక ఇంధనాల టెర్మినల్. వివరణ: ఇది 4.8 మిలియన్ టీయూలు సామర్థ్యం కలిగిన భారతదేశపు మొట్టమొదటి మరియు అతిపెద్ద డీప్ డ్రాఫ్ట్ కంటైనర్ టెర్మినల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశంలోని ఏ వన్యప్రాణుల అభయారణ్యం దేశంలోని సరికొత్త టైగర్ రిజర్వ్గా మారడానికి ఎన్టీసీఏ ఆమోదం పొందింది? ఆప్షన్ డి డిబ్రూగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఒడిశా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. 6వ షెడ్యూల్ కింద ఏ గిరిజన మండలి తన భూమి రికార్డులను పూర్తిగా డిజిటలైజేషన్ చేసింది? ఆప్షన్ డి బోడోల్యాండ్ టెరిటోరియల్ ప్రాంతం, అస్సాం రాష్ట్రం. వివరణ: అస్సాం బోడోల్యాండ్ భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేసిన మొదటి గిరిజన మండలిగా అవతరించింది. 8,970 చదరపు కిలోమీటర్ల బోడోల్యాండ్ ప్రాదేశిక ప్రాంతంలో మ్యాపులతో సహా 15 లక్షలకు పైగా భూమి పత్రాలు డిజిటలైజేషన్ చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం 2023లో అత్యల్ప శిశు మరణాల రేటును నివేదించింది? ఆప్షన్ బి కేరళ. వివరణ: బలమైన ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, అధిక అక్షరాస్యత రేట్లు మరియు ప్రభావవంతమైన ప్రజారోగ్య కార్యక్రమాల కారణంగా కేరళ భారతదేశంలోని రాష్ట్రాలలో అత్యల్ప ఐఎంఆర్ను స్థిరంగా నమోదు చేస్తోంది.